తిన్నావా నాన్నా? హ్యాపీ మదర్స్ డే అమ్మా. నువ్వు బాగుంటే చాలు బాబూ. మీ అమ్మకి ఈరోజే ఒక్కసారి కాల్ చేయండి. తిను బాబూ, చల్లారిపోతుంది. అమ్మ ప్లీజ్, బిజీగా ఉన్నాను. చిన్నప్పుడు ఒక్క నిమిషం కనిపించకపోతే వెతికిన అమ్మని పెద్దయ్యాక మనమే ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాం. అమ్మకి జ్వరం ఉన్నా మన లంచ్ బాక్స్ మాత్రం మిస్ అవ్వదు. మన సక్సెస్ స్టోరీలో టైటిల్ మీద మన పేరు ఉంటుంది, కాని ప్రతి పేజ్ వెనకాల అమ్మ సాక్రిఫైస్ ఉంటుంది. అదే కొడుకు ఇప్పుడు పెద్దవాడు, ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. మీటింగ్లు, కాల్స్, డెడ్లైన్స్, బిజీ లైఫ్. అప్పుడు ఫోన్ వైబ్రేట్ అవుతుంది. అమ్మా కాలింగ్. అతను చూస్తాడు, కాల్ కట్ చేస్తాడు. కొంతసేపటి తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది. ఈసారి లిఫ్ట్ చేస్తాడు. రాత్రి అతను ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కనిపిస్తుంది 3 వారాల క్రితం అమ్మ పంపిన వాయిస్ నోట్. ఇప్పటివరకు వినలేదు. నాన్నా, నువ్వెలా ఉన్నావో అడగాలని. ఏమీ అవసరం లేదురా. ఒక్కసారి మొహం చూడాలనుంది. ఒక్క వీడియో కాల్ చెయ్యరాదా? నీ అమ్మ నిన్ను మిస్ అవుతుందిరా. కొన్ని మాటలు వినడానికి చాలా ఆలస్యం చేస్తాం. తెల్లవారుజామున అతను ఇంటికి వెళ్తాడు. తలుపు మెల్లగా తెరుస్తాడు. అమ్మ కిటికీ దగ్గర కూర్చుని ఉంటుంది. ఫోన్లో చిన్నప్పటి ఫోటో చూస్తూ, స్క్రీన్లో స్కూల్ యూనిఫాంలో నవ్వుతున్న చిన్న కొడుకు. అతను గుమ్మం దగ్గర నిలబడి చూస్తాడు. అతను మెల్లగా దగ్గరికి వెళ్తాడు. ఆమె తల తిప్పుతుంది. మొదట ఆశ్చర్యం, తర్వాత ఆ నవ్వు. అమ్మ నవ్వు. ప్రపంచంలో మరీ నవ్వు దానికి సమానం కాదు. అతను ఆమె పక్కన కూర్చుంటాడు. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఆమె చిన్నప్పటిలాగే అతని తలను నిమురుతుంది. తిన్నావా నాన్నా? హ్యాపీ మదర్స్ డే అమ్మా. నువ్వు బాగుంటే చాలు బాబూ. మీ అమ్మకి ఈరోజే ఒక్కసారి కాల్ చేయండి.